వరుస లొంగుబాట్లు ఎన్కౌంటర్లతో కకావికలమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇక ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ అలాగే సిఆర్పీఎఫ్ అధికారుల ఎదుట సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు, 31 మంది పురుషులు ఉండగా వీరిలో 49 మంది మావోయిస్టులపై 1.41 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. అయితే సరెండర్ అయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోను అలాగే ఏఓబి బామ్రాగర్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమాలలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. శ్రీనివాసరావు చెప్పండి. థ్యాంక్ యూ విజయ. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత ఈ యొక్క మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా ఎస్పీ విజితేంద్ర కుమార్ యాదవ్ సిఆర్పిఎఫ్ అధికారుల ఎదుట 52 మంది మావోయిస్టులు లొంగిపోయేటు జరిగినటువంటి నేపథ్యంలో వీరిలో 21 మంది మహిళలు, 31 మంది పురుషులు ఉన్నారు. ఈ యొక్క 49 మంది మావోయిస్టులపై లొంగిపోయినటువంటి ఈ యొక్క 52 మందిలో 49 మంది పైన 1,41,00,000 రివార్డు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దండకారణ్యం స్పెషల్ జోన్ ఏఓబి బామ్రాగర్ ఏరియా కమిటీకి చెందినటువంటి వారుగా కాగా మావోయిస్టుల వీడి ఈ యొక్క జనజీవన స్రవంతిలో రావాలని చెప్పేసి బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క మావోయిస్టులు కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ కోరినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క మార్చి 31వ తేదీ వరకు మావోయిస్టులు అనే వాళ్ళని లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా ఈ యొక్క ఏఓబిలో భారీగా కూంబింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క కూంబింగ్ కు తమ ప్రాణాలు వదులుకోలేక ఈ యొక్క లొంగుబాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం 2026 మార్చి 31కి మావోయిస్టులు పూర్తిగా అంతమొందిస్తామని చెప్పేసి కూడా తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. విజయ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు.